లింక్డ్ కానీ ఎక్కడి నుంచి అయినా కూడా మనం ట్రాక్ అండ్ ట్రేస్ చేసుకోవచ్చు. ఓకే దిలీప్ గారు, సో ఏఐకి సంబంధించి ఇప్పుడు శ్రీరామ్ ఒక మాట అన్నారు, న్యూక్లియర్ దాంతో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు, అణుబాంబు తయారు చేయొచ్చు, అట్లాగే ఏఐ కూడా రెండు వైపులా పదునుంది అని అంటున్నారు. అవునండి, ఇంతకుముందు చెప్పాను కదా, బుల్డోజర్ ని వాడి మీరు ప్రాజెక్టులు అయినా కట్టొచ్చు, లేదా ప్రజలకు ఉపయోగపడే ఫ్లైఓవర్లు కట్టొచ్చు. అట్లాంటి వాటన్నిటి కూడా బుల్డోజర్లు వాడతారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో. లేదా మీరు కంచగచ్చిబూడి లాంటి అడవులను నాశనం చేయొచ్చు. ఏ టెక్నాలజీ అయినా, ఏ పనిముట్టు అయినా మీరు దాన్ని ఎట్లా వాడతారో అన్న దాన్ని బట్టే ఉంటుంది. ఈ ప్రభుత్వం బుల్డోజర్ ని డిస్ట్రక్షన్ వాడుతుంది అనేది నా ఆరోపణ. ఓకే, సో ఇప్పుడు ఏ ఇమేజెస్ సంబంధించి మీరు అంటుంది ఒకటి ఏంటంటే, ప్రతీకాత్మక చిత్రాలు కొద్దిమంది చాలా మంది వాడారు. ఇన్ఫాక్ట్ మేము కూడా అది వాడాం. బుల్డోజర్ వస్తే కనుక లేడీ కానీ నెమళ్ళది చాలా బాగా అనిపించింది. ప్రతీకాత్మక చిత్రం చాలా మంది వాడారు. సో దీని లాస్ ఏం చెప్తున్నాయి, దీనికి సంబంధించి లాస్ ఉన్నాయా, మీరు ఏమైనా స్టడీ చేశారా? ఎందుకంటే ఇప్పుడు మీరు రిప్లై ఇవ్వాలి కాబట్టి, నోటీస్ మీకు వచ్చింది కాబట్టి. ఒకటండి, మేము లేనిది ఏమైనా సృష్టించుంటే, అంటే ఎవరైనా ఇప్పుడు ఏఐ వాడిన వాళ్ళు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేనిది ఏమైనా సృష్టించుంటే డెఫినెట్ గా అప్పుడు మీరు కేసు పెట్టొచ్చు. కానీ అక్కడ ఉన్నదే కదా. అటు ఉన్నదంటే జింక గాయం ఇప్పుడైనట్టు చెప్తే, జింక ఇప్పుడు చనిపోయినట్టు చెప్తే అది లేని. 2 చచ్చిపోయినాయండి భరత్ గారు, మీరు మీ ఛానల్లో కూడా చూపించినారు. 2 జింకలు చచ్చిపోయినాయి లాస్ట్ 2 days లో. కుక్కలు అది ఏబీపీ విద్యార్థి షూట్ చేశాడు, అది ఉంది అతని. ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రభుత్వం నీళ్లు తాగేది లేకపోతే అది పోయేది, అది వైజాగ్ లో. ఒక్క నిమిషం. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల వల్ల ఇప్పుడు ఏమైందంటే విద్యార్థులు కూడా తెలివి మీరిపోయారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లాస్ట్ 2 videos మీరు గమనిస్తే వాళ్ళు న్యూస్ పేపర్ పట్టుకొని, వాళ్ళ న్యూస్ పేపర్ పట్టుకొని న్యూస్ పేపర్ ని జూమ్ ఇన్ చేసి అక్కడి నుంచి ఆ విజువల్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు చూడండి. యూనివర్సిటీ పిల్లల్ని తక్కువ అంచనా వేయద్దండి. వాళ్ళు చాలా అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయినారు ఇష్యూతోని. అండ్ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళని ఎలా ఇరిగిద్దామా అక్రమ కేసులను చూస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు మాకంటే ఎక్కువ యూనివర్సిటీ విద్యార్థుల మీద కేసులు నమోదు ఈ ఇష్యూలో. 56 మంది విద్యార్థులు వివిధ కేసుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారంటే, మొన్న వచ్చిన జింకల వీడియోలు అన్నిటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, షూట్ చేసే ముందే ఇవాళ దినపత్రిక చేతిలో పట్టుకుని ఒక అబ్బాయి దాని మీద ఫస్ట్ కెమెరా జూమ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఆ జింక మీద తీసుకెళ్లి చూపిస్తున్నారండి. అంత జాగ్రత్త తీసుకుంటున్నారు వాళ్ళు. ఇవన్నీ నిజమా? ఇప్పుడు ఇవి కూడా ఏఐతో సృష్టించారంటున్నారా? ప్రభుత్వం ఏమంటుందంటే, ఇప్పుడు 20 ఏళ్ళు ఖాళీ ఉంది, అది ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉంది. 20 ఏళ్ళు ఉన్నప్పుడు